ఇది బయో యువాన్ అంటారనమాట. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బుద్ధ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ కంబోడియా. ఇక్కడ మొత్తం టోటల్ 54 టవర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇది వన్ ఆఫ్ ద టవర్. ఇలాంటివి 54 ఉన్నాయి. దాంట్లో 17 డిస్ట్రాయ్ అయిపోయాయి. ఓన్లీ 37 ఉన్నాయి అట్ ద మూమెంట్. ఇక్కడ వీళ్ళు ఎవరైతే వాయిస్తున్నారో వీళ్ళందరూ విక్టిమ్స్ ఆఫ్ ల్యాండ్ మైన్ అంట. సో ఇక్కడ ఒక ల్యాండ్ మైన్ పేలి వాళ్ళు చాలామంది ప్రాణాలు, వాళ్ళ చేతులు, కాళ్ళు అవిటి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఇక్కడ అలా ఆ మ్యూజిక్ అనేది నేర్చుకొని లైవ్ మ్యూజిక్ అనేది ఇక్కడ వీళ్ళు పాడుతున్నారు. సో వీళ్ళకి మనము వీలైనంత సహాయం చేద్దాం మన వైపు నుంచి. సో మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సో మన ఇండియన్ టీం వచ్చి ఈ రెస్టరేషన్ అనేది చేసిందంట. సో ఇలా ఉన్నదాన్ని ఇలా చేసుకొచ్చింది అనమాట. నా వెనకాల చూస్తుందే తాప్రోమ్ టెంపుల్. ఇక్కడే టోమ్ రైడర్ మూవీ షూటింగ్ అనేది జరిగింది. సో దీన్ని మదర్ టెంపుల్ అంటారు, జంగల్ టెంపుల్ అంటారు. ఎందుకనేది చూసుకోండి. ఇది భూమిలోంచి కాకుండా ఇక్కడ ఇలా స్తంభాల మధ్యలోంచి చెట్టు గ్రో అయింది చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రీ స్ట్రాంగులర్ ట్రీ అంటారు. సో 2 చెట్లు కలిసాయి అనమాట. 2 చెట్లు కలిసి ఒక చెట్టులాగా మారింది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను యాంకోర్ థోమ్ దగ్గర ఉన్నా. యాంకోర్ వాట్ నుంచి బయటకు వచ్చి యాంకోర్ థోమ్ దగ్గరకు వచ్చాను. యాంకోర్ అంటే సిటీ, థోమ్ అంటే బిగ్ సిటీ. సో ఇట్స్ ఎ బిగ్ సిటీ. సో యాంకోర్ వాట్ అనేది మనకి 12th century స్టార్టింగ్లో కట్టడం జరిగింది. దట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్. దాని తర్వాత యాంకోర్ థోమ్ కట్టడం జరిగింది. యాంకోర్ థోమ్ అనేది ఇది బుద్ధిస్ట్కి సంబంధించిన కంప్లీట్ అన్ని బుద్ధిస్ట్ సంబంధించిన విగ్రహాలు, బుద్ధ దేవుడి విగ్రహాలు ప్లస్ బుద్ధుడికి సంబంధించిన గుడి కట్టడం జరిగింది. దీని స్పెషాలిటీస్ ఏంటి అని అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు మెయిన్ ఎంట్రన్స్ వరకు 100 meters వరకు మనకి వాటర్ ఉంది. సో కంప్లీట్ ఒక్కొక్క వాల్, ఈ ప్రహరీ గోడ అనేది ఒక్కొక్కటి 7 feet హైట్ ప్రహరీ గోడ అండ్ 7 feet హైట్, 10 meters లాంగ్, 10 meters విడ్త్ అండ్ 3 kilometers ఇన్ సైజ్. ఒక సైడ్ 3 kilometers ఉంది. అలా మొత్తం ఒక స్క్వేర్ షేప్లో 12 kilometers మొత్తం 12 kilometers ఒక స్క్వేర్ షేప్లో మొత్తం చతురస్రం ఆకారంలో ఒక వాల్ కట్టడం జరిగింది. సిటీ టెంపుల్ సిటీ అని చెప్పేసి. సో టెంపుల్ సిటీని మొత్తం 4 వైపులా ఇలా కట్టడం జరిగింది. సో వాటర్ అనేది కాపాడడం కోసం, సో సేఫ్టీ కోసం వాటర్ తర్వాత అలా ప్రహరీ గోడ. ఆ గోడకి ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్, ఇది సౌత్ ఎంట్రన్స్ అనమాట. సో మొత్తం 5 entrances ఉన్నాయి. సౌత్లోను, నార్త్లోను, వెస్ట్లోను ఒక ఎంట్రన్స్ ఉంది. ఈస్ట్లో మాత్రం 2 entrancesలు ఉన్నాయి. ఒకటి కాల్డ్ విక్టరీ గేట్. సో విక్టరీ ఎంట్రన్స్ అనేది అక్కడ ఒకటి సపరేట్ ఎంట్రన్స్ ఉంది. అలా 2 entrancesలు ఈస్ట్ సైడ్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం సౌత్ సైడ్ నుంచి వెళ్తున్నాం. మనకి ఎట్లయితే సాగర మథనంలో వీళ్ళు మేరు పర్వతాన్ని చిలికారో ఇటువైపు అక్కడ అదే ఉంది. సో 2 వైపులో కూడా వీళ్ళు చిలుకుతున్నట్టు, అటువైపు రాక్షసులు, ఇటువైపు గంధర్వులు, వీళ్ళు దేవతలు, వీళ్ళు సముద్ర మథనాన్ని చేస్తున్నట్టు, వీళ్ళు మనకి స్వాగతం పలుకుతున్నట్టు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో పెట్టడం జరిగింది. అది మెయిన్ గోడ అనమాట. సో మెయిన్ గోడ పైన కూడా మీరు అక్కడ విగ్రహాన్ని చూడొచ్చు. సో స్కల్ప్చర్ అనేది సో సూపర్బ్గా వీళ్ళు యాంకోర్ థోమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో 4 వైపులా కూడా ఎటువైపు నుంచి ఎంటర్ అయినా సరే ఐడెంటికల్గా ఉంటాయి ఎంట్రన్సెస్ అనేది. సో అన్నీ ఇలా స్ట్రాంగ్గా తయారు చేయడం జరిగింది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ టెంపుల్ సిటీ యాంకోర్ థోమ్. లోపలికి వెళ్ళి ఎలా ఉందని చూసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు అక్కడ బ్రహ్మలాగా మనకి అక్కడ బుద్ధుడు 4 తలలతో, 4 వైపులా 4 తలలతో ఉన్నట్టు ఇక్కడ ప్రతి ఎంట్రన్స్ దగ్గర ఇలా బుద్ధుడి విగ్రహం అనేది పెట్టడం జరిగింది. బుద్ధుడు స్కల్ప్చర్ అనేది. ఇక్కడ ఎదురుగా చూసుకుంటే 3 ఏనుగుల పైన ఇంద్రుడు ఉన్నట్టు. సో ఇక్కడ ఒకవైపు ఇంద్రుడు, పైననేమో 4 తలలతో బుద్ధుడు దాని ఎంట్రన్స్ని కాపాడుతున్నట్టు. 4 వైపులా ఒక మనకి చతుర్ముఖుడు అంటాం కదా బ్రహ్మదేవుడిని. సో అలా బ్రహ్మదేవుడి లాగా 4 ముఖాలతో ఉన్న బుద్ధుడు వీళ్ళకి ఎంట్రన్స్లో పెట్టారనమాట. లోపలికి వచ్చాక కూడా చూసుకోండి. ఇక్కడ కూడా మనకి 3 ఏనుగుడు పైన ఇంద్రుడు. కాకపోతే ఇంద్రుడి తల అనేది ఇక్కడ పోయింది. సో దాని స్కల్ప్చర్లో పోయింది. కానీ ఇటువైపు కూడా మనకి బుద్ధుడు 4వ ముఖం కూడా ఇటువైపు కనిపిస్తుంది. సో ఇది ఎంట్రన్స్. లోపలికి వచ్చాక సౌత్ సైడ్ నుంచి ఇది వ్యూ. ఇది బయో యువాన్ అంటారనమాట. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బుద్ధ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ కంబోడియా. సో అతిపెద్ద బుద్ధ టెంపుల్. సో ఈ టెంపుల్ అనేది ఇప్పుడు మనకు అటువైపు నుంచి చూసుకుంటే సో ఎగ్జాక్ట్ 1.5 kilometer స్ట్రైట్గా ఇక్కడికి వస్తే మనకి సౌత్ సైడ్ నుంచి ఎంట్రన్స్లో వచ్చాము. 1.5 kilometer తర్వాత అంటే ఓవరాల్గా 3 kilometers రేడియస్ అనమాట. సో అందుకని ఎగ్జాక్ట్ 1.5 kilometer తర్వాత సెంటర్లో ఈ టెంపుల్ ఉంది. సో ఇటువైపు వెళ్ళినా 1.5 kilometer, అటువైపు వెళ్ళినా 1.5 kilometer, అటువైపు వెళ్ళినా 1.5 kilometer. సో ఓవరాల్గా సెంటర్లో ఉంటుందన్నమాట. సో టోటల్ 3 kilometers వాల్ అని చెప్పాను కదా స్క్వేర్లో. ఆ స్క్వేర్లో చేసుకొని సో ఎటువైపు నుంచి అయినా సరే ఎంట్రన్స్ నుంచి 1.5 kilometer డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది. దీన్ని బయో యువాన్ అంటారు. సో యాంకర్ థోమ్ టెంపుల్ అని అంటారు. సో యాంకర్ థోమ్ అనేది ఇది బిగ్ సిటీ అని చెప్పేసి. సో ఇది జయవర్మన్ 7. సో 12th century ఎండింగ్లో జయవర్మన్ 7 దీన్ని కట్టాడనమాట. అతను హిందూ రాజు.
కాకపోతే అతను కంబోడియన్ క్వీన్ అయిన ఒక బుద్ధిస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకొని సో అతను బుద్ధిస్ట్ టెంపుల్ అనేది కట్టడం జరిగింది. జయవర్మన్ 7 తర్వాత జయవర్మన్ కొడుకు జయవర్మన్ 8 వచ్చి అతను హిందూ. సో అతను ప్రాపర్ హిందూయిజంనే బిలీవ్ చేశాడు కాబట్టి దీంట్లో చాలా చోట్ల బుద్ధిస్ట్ యొక్క విగ్రహాల్ని కూల్చేసి మళ్ళీ హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలని కూడా కొన్ని పెట్టడం జరిగింది. సో దాంతో దీంట్లో ఇది యాక్చువల్గా ఒరిజినల్గా బుద్ధిస్ట్ టెంపుల్ అయినా సరే బుద్ధిస్ట్ యొక్క బుద్ధుని యొక్క విగ్రహాలతో పాటు కొన్ని హిందువుల యొక్క విగ్రహాలు కూడా దీంట్లో ప్రతిష్ఠించడం జరిగింది. సో అలా ఒక 3-4 సెంచరీల పాటు ఇక్కడ కంప్లీట్ అంటే 16th సెంచరీ వరకు ఇక్కడ హిందూయిజం అనేది నడిచింది. ఆ తర్వాత 16th సెంచరీలో ఎప్పుడైతే వీళ్ళు కంప్లీట్ కంబోడియా అంతా బుద్ధిజంకి మార్చుకుందో అప్పుడు యాంకోర్ వాట్లోను అండ్ దెన్ యాంకోర్ థోమ్లోను కంప్లీట్ బుద్ధిజం అనేది మారిపోయింది. ఇక్కడ ఇంకా కొన్ని బుద్ధుని యొక్క విగ్రహాలు అనేది దీంట్లో ప్రతిష్ఠించడం జరిగింది. కానీ బయట చూసుకుంటే మొత్తం అక్కడ బుద్ధుని విగ్రహాలు లేదా బుద్ధుని ముఖం అనేది ఫస్ట్ నుంచి కూడా కట్టడం ఇది బుద్ధిస్ట్ టెంపుల్ లా కట్టారు కాబట్టి అక్కడ అన్ని బుద్ధుడియే చూడొచ్చు అనమాట. ఎందుకంటే మన హిందూ మైథాలజీలో కూడా మన పురాణాల్లో కూడా బుద్ధుడి గురించి మనకు ప్రస్తావన ఉంది. సో బుద్ధుడిని కూడా మనం విష్ణుమూర్తి యొక్క 9వ అవతారం కింద మనం కొలుస్తాం. సో దానివల్ల మనం బుద్ధుడిని కూడా నమ్ముతాం. కానీ బుద్ధిజం అనేది మనం హిందూయిజంలో బుద్ధిజంని మనం సపరేట్గా చూడం. బుద్ధుడు అనేది మన హిందువుల భాగంగానే చూసుకుంటాము. కానీ వీళ్ళు బుద్ధిజం అనేది కేవలం బుద్ధుడి నుంచి మొదలైందని వీళ్ళు భావిస్తారన్నమాట. మేము ఇప్పుడు వచ్చిన సౌత్ సైడ్ ఈ ఎంట్రన్స్ నేను చెప్పేది దాదాపు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇటువైపు ఈస్ట్ సైడ్ అండ్ దాని టెంపుల్ వెనకాల వెస్ట్ సైడ్, ఇటు నార్త్ సైడ్, సౌత్ సైడ్ అన్ని వైపులా కూడా మనకి కంప్లీట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ తోటి ఎగ్జాక్ట్ 3 కిలోమీటర్స్ లాంగ్ వాల్ అనేది కట్టడం జరిగింది. ఇక్కడ 54 గోపురాలు ఉన్నాయి, 54 టవర్స్. ఈ 54 టవర్స్లో 17 ప్రస్తుతానికి కూలిపోయాయంట, 37 మాత్రమే ఉన్నాయి. ఈ 54 టవర్స్ అనేది 54 ప్రావిన్సెస్కి చిహ్నంగా, కంబోడియాలో ఉన్న 54 ప్రావిన్సెస్కి చిహ్నంగా కట్టడం జరిగింది. సో అప్పటికి 54 ప్రావిన్సెస్ ఉండేవి కంబోడియాలో, వాటి చిహ్నంగా ఇక్కడ 54 గోపురాలు కట్టారు. సూపర్ కదా, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, కాకపోతే శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఒరిజినల్ కార్వింగ్స్ 12th సెంచరీ ఎండింగ్లో చూడొచ్చు. సో ఆ సమయంలో వీళ్ళు కంబోడియాకి అండ్ ముస్లిం దేశమైన చామ్కి, ప్రస్తుతానికి ఆ ముస్లిం దేశం అనేది ఇప్పుడు లేదు, వియత్నాంలో వాళ్ళు కలిసిపోయారు, వాళ్ళకి సపరేట్ దేశం అంటూ లేదు. వాళ్ళు చేసిన యుద్ధానికి ప్రతీక ఇలా ఇక్కడ చూపిస్తున్నారనమాట. సో వాళ్ళు చేసిన యుద్ధం అంతా కూడా నీళ్ళలో చేశారు, అందుకే మనము బోట్స్లో చూడొచ్చు. సో వీళ్ళేమో కంబోడియన్ సైన్యం, వీళ్ళు ఇంకో సపరేట్ మాస్క్తో ఉన్న వాళ్ళేమో చామ్ సైన్యం అన్నమాట. సో ముస్లింలకి కంబోడియన్స్కి మధ్య జరిగిన యుద్ధం లేక్ టొన్లే సాప్, మనము కంబోడియాలోని ఫోనమ్ పెన్లో చూసుకున్నాం కదా, బసాక్, టొన్లే సాప్ అండ్ మేకాంగ్ రివర్స్. సో ఈ 3 రివర్స్ కలిసే చోటు మనం చూసుకున్నాం కదా. సో అలాగే ఆ టొన్లే సాప్ రివర్ దగ్గర వీళ్ళకి యుద్ధం జరిగింది. సో ఆ యుద్ధంలో ఆ ముస్లిమ్స్ అనేది ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కంబోడియన్ ముస్లిమ్స్గా ఇక్కడ కొంతమంది, లాఓస్లో కొంతమంది, ఆ తర్వాత వియత్నాంలో చాలామంది సెటిల్ అవ్వడం జరిగిందనమాట. ఇది నీటిలో జరిగిన యుద్ధం కాబట్టి చేపలు, ఆ తర్వాత మనకి బోట్, సో రకరకాల నీటి యుద్ధానికి సంబంధించిన వస్తువులు అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. మనకి అక్కడ మన హిందూ దేవాలయంలోనేమో అక్కడ రామాయణం గురించి, ఆ తర్వాత మేఘోమథనం గురించి, మేరు పర్వత మథనం గురించి మనకు అక్కడ ఉంటే, ఇక్కడేమో వీళ్ళ దేశంలో జరిగిన యుద్ధం గురించి ఇక్కడ కార్వింగ్ అనేది చేశారు. సో ఈ టొన్లే సాప్ లేక్ అనేది దాదాపు 160 కిలోమీటర్ల పొడవు, 40 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందంట. అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద ఎంటైర్ ఏషియా అంట. సో అంత పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్లో ఇక్కడ యుద్ధం జరిగిన దాని గురించి ఆనవాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. కింది వైపు చూసుకుంటే వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్, ఒక ప్రెగ్నెంట్ లేడీ గివింగ్ బర్త్, ఆ తర్వాత వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్, ఒకవేళ వాళ్ళకి జబ్బు చేస్తే అక్కడ వైద్యుడు ఎలా సహాయపడుతున్నాడు, ఎలా వాళ్ళకి వైద్యం చేస్తున్నాడు, ఆ తర్వాత చెట్లు, కొమ్మలు, పక్షులు, జంతువులు ఇవన్నీ ఎలా కలిసి ఉన్నాయి అనేది కింది వైపు మొత్తం డెపిక్ట్ చేస్తూ స్కల్ప్చర్స్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకో వాళ్ళనేమో ఇక్కడ డాగ్ ఫైటింగ్. సో చైనీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ గ్యాంబ్లింగ్ మొదలు పెట్టారనమాట. సో కంబోడియన్స్ మనకి 2 రకాలుగా కనిపిస్తారు, ఒకరు మన ఇండియన్ కలర్లో, ఇంకొకరేమో తెల్లగా. సో తెల్లగా ఉన్న వాళ్ళేమో చైనీస్ వాళ్ళ సంతతి అనమాట. సో చైనీస్ వాళ్ళ
ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరిది కూడా వాళ్ళే ఇక్కడికి వాళ్ళ బుద్ధుల్ని ప్లస్ వాళ్ళ వేషాలని వాళ్ళ సంతతిని పెంచుకుంటూ ఇక్కడ అలాగే గ్యాంబ్లింగ్ కూడా వాళ్ళు ఇక్కడ మొదలుపెట్టించారన్నమాట. సో అదంతా డెపిక్ట్ చేస్తూ ఇక్కడ ఈ వాల్లో చెక్కడం జరిగింది. ఇక్కడ మొత్తం టోటల్ 54 టవర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇది వన్ ఆఫ్ ద టవర్. ఇలాంటివి 54 ఉన్నాయి. దాంట్లో 17 డిస్ట్రాయ్ అయిపోయాయి, ఓన్లీ 37 ఉన్నాయి అట్ ద మూమెంట్. సో అలా ఈచ్ టవర్కి 4 వైపులా బుద్ధుడి ఫేస్ అనేది ఉంటుందన్నమాట. సో బుద్ధుడి ముఖం అనేది ఉంటుంది. మెయిన్ టవర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ టవర్కి మాత్రం 8 ముఖాలు ఉంటాయి. సో ఒకే ఒక్క టవర్ మాత్రమే మెయిన్ ఉంటుంది. ఆ ఒక్క టవర్కి మాత్రమే 8 ముఖాలు ఉంటాయి. మిగతా అన్నిటికీ మాత్రం 4 ముఖాలు. చతుర్ముఖ బుద్ధుడు అనేది మనకి ప్రతి టవర్ పైన కనిపిస్తుంది. సో ఆ టవర్ లోపలికి వెళ్తే మళ్ళీ విగ్రహాలు అనేది కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు దాకా మనము యాంకోర్ థోమ్లోని బోయన్ టెంపుల్ చూసుకున్నాం. ఇక్కడ నుంచి తాప్రోమ్ అనే ఒక టెంపుల్కి వెళ్తున్నాం. అది ఎందుకు ఫేమస్ అని అంటే టోమ్ రైడర్ అని యాంజెలినా జోలీ ఒక సినిమా చేసింది, హాలీవుడ్ మూవీ. దాంట్లో మ్యాక్సిమం సినిమా అంతా షూటింగ్ అక్కడే జరిగిందంట. సో ఎట్లా ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఆ టెంపుల్ కూడా చూసుకొని మనము ఇక్కడ ఈ సిఎం రీప్ అనేది కంప్లీట్ చేసేద్దాం. తాప్రోమ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ రాస్తుంది తాప్రోమ్ లేట్ 12th century వెస్ట్ ఎంట్రన్స్ అని. ఇది వెస్ట్ ఎంట్రన్స్. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే మనకి 4 వైపులా కూడా బుద్ధుడి ముఖం అనేది మనకి చతుర్ముఖ బుద్ధుడు అనేది కనిపిస్తున్నాడు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఎంట్రన్సెస్. 4 ఎంట్రన్సెస్ ఉన్నాయి. సో ఏ ఎంట్రన్స్లోంచైనా మనం వెళ్ళొచ్చు. ఇది తాప్రోమ్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ మదర్ టెంపుల్. సో తన మదర్కి డెడికేట్ చేస్తూ జయవర్మన్ 7 ఈ గుడి అనేది కట్టడం జరిగింది. ఎంటర్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనకు అక్కడ బుద్ధుడి ముఖం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో వాళ్ళు టికెట్స్ అనేది చూస్తున్నారు. సో మనం $37 ఏదైతే కట్టామో దాంతో యాంకోర్ వాట్కి, యాంకోర్ థోమ్కి, తాప్రోమ్కి, ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఇంకా అన్ని టెంపుల్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇదంతా టెంపుల్ సిటీ కాబట్టి మొత్తం కలిపి 1 day సిటీ పాస్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఎవరైతే వాయిస్తున్నారో వీళ్ళందరూ విక్టిమ్స్ ఆఫ్ ల్యాండ్ మైన్ అంట. సో ఇక్కడ ఒక ల్యాండ్ మైన్ పేలి వాళ్ళు చాలామంది ప్రాణాలు, వాళ్ళ చేతులు, కాళ్ళు అవిటి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఇక్కడ అలా ఆ మ్యూజిక్ అనేది నేర్చుకొని లైవ్ మ్యూజిక్ అనేది ఇక్కడ వీళ్ళు పాడుతున్నారు. సో వీళ్ళకి మనము వీలైనంత సహాయం చేద్దాం మన వైపు నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. సో ఇండియా ఫ్లాగ్, అక్కడ కంబోడియా ఫ్లాగ్ కనిపిస్తుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ రెస్టరేషన్ ఆఫ్ తాప్రోమ్ టెంపుల్ సిఎం రీప్ అని రాస్తుంది. సో మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సో మన ఇండియన్ టీం వచ్చి ఈ రెస్టరేషన్ అనేది చేసిందంట. ఇలా ఉన్నదాన్ని ఇలా చేసుకొచ్చింది అనమాట. సో ఇది ఎంట్రన్స్ ఇలా ఉండేది, దాన్ని మొత్తం అంతా ఎక్కడికక్కడ కూలిపోయినట్టు ఉంటే దాన్ని రెస్టోర్ చేసి ఇలా చేశారనమాట ఈ తాప్రోమ్ టెంపుల్ని. సో దాని ఫోటో కూడా ఇక్కడ చాలా పెద్దది పెట్టి మన ఇండియన్ ఫ్లాగ్ కూడా చూపిస్తున్నారు. ఇండియా ఫ్లాగ్ కనిపించగానే నేషనల్ ఫ్లాగ్ చూడగానే చాలా ఆశ్చర్యం అనిపించింది, ఆనందం అనిపించింది. అది మీకు చూపిద్దామని, పంచుకుందామని చేస్తున్నాం. సో ఇలా ఉన్నదాన్ని ఇలా రెస్టరేషన్ ప్రాసెస్ని ఇలా వాళ్ళు ఫాలో అయ్యి ఇలా చేశారు. సూపర్బ్ కదా, ఎక్సలెంట్. నా వెనకాల చూస్తుందే తాప్రోమ్ టెంపుల్. ఇక్కడే టోమ్ రైడర్ మూవీ షూటింగ్ అనేది జరిగింది. సో దీన్ని మదర్ టెంపుల్ అంటారు, జంగల్ టెంపుల్ అంటారు, ఎందుకనేది చూసుకోండి. సో మనం ఇప్పటిదాకా చూసిన 2 టెంపుల్స్లో అవి కంప్లీట్ ఓపెన్ టు స్కై ఉన్నాయి, అందువల్ల కంప్లీట్ డార్క్ అయిపోయాయి. యాక్చువల్గా వాళ్ళు యూస్ చేసిన స్టోన్ అనేది గ్రీన్ స్టోన్ అనమాట. ఇక్కడ కొంచెం గ్రీన్ స్టోన్ అనేది అలాగే ఎలా రెస్టోర్ అయిందని అంటే ఇక్కడ చుట్టూరా గ్రీనరీ ఉండడం వల్ల, వీళ్ళు చెట్లు ఉండడం వల్ల, ఆ చెట్ల ఆకుల నీడ వల్ల సో ఆ గ్రీన్ స్టోన్ అనేది, ఆ గ్రీన్ లైమ్ అనేది మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ అయితే మనకి మామూలుగా ఆ గ్రీన్ లేకుండా కంప్లీట్ బ్లాక్ కలర్లో మనకి అదేదో బ్లాక్ స్టోన్ యూస్ చేసినట్టు అనిపించింది. సో మనకి యాంకర్ వాట్ కానీ లేకపోతే యాంకర్ థోమ్ కానీ ఇదేమో ఓపెన్ టు స్కై లేకుండా, ఇది హైట్ కూడా ఎక్కువ లేదు, దీని గోపురం అనేది తక్కువ ఉండడం వల్ల సో ఇక్కడ చుట్టూరా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఉండడం అనేది కూడా ఒకటి ఆశ్చర్యకరమైన చెట్టు ఏంటంటే, ఈ చెట్లు ఏవైతే ఇప్పుడు ఆకులు లేని చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా నేలలోంచి పెరగలేదు, భూమిలోంచి పెరగలేదు. ఇవన్నీ ఏమో భూమిలోంచి పెరిగాయి. ఈ చెట్లు నార్మల్ చెట్లు. ఈ ఆకులు లేని చెట్లు అవన్నీ మళ్ళీ మనకి వర్షాకాలం అయితే ఆకులు వస్తాయి. ఈ ఆకులు లేని చెట్లన్నీ ఈ పర్టికులర్ స్తంభాల మధ్యలోంచి పెరిగిందంట. సో స్తంభాల మధ్యలోంచి పెరిగి ఆ గుడికి ఇదంతా ఒక సేఫ్టీ లాగా, వాటిని ఒక కాపాడుతున్న, గ్రీనరీని కాపాడుతున్న, ఆ గుడి యొక్క శాంక్టిటీని కాపాడే చెట్లలాగా తయారయ్యాయి అనమాట. సో అవన్నీ అలా దానికి జడలుగా అవి మొత్తం విస్తరిస్తూ స్తంభాల లోపల ఉన్నాయంట. సో అది దీని స్పెషాలిటీ అనమాట. అందుకే దీన్ని జంగల్ టెంపుల్ అని కూడా అంటారు, ఎందుకంటే జంగల్లా ఉంది మొత్తం. యూ కెన్ ఆల్సో లిసన్ టు లాట్ ఆఫ్ కిలకిల రావాలు, మంచి మంచి
మనకి మన పక్షుల యొక్క కిలకిల రావాలు కూడా వినిపిస్తున్నాయి. సో సూపర్బ్గా ఉంది. సో ఇది మెయిన్ తాప్రోమ్ టెంపుల్. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది చూసుకుందాం. ఇంతకుముందు చెప్పాను కదా, ఇది భూమిలోంచి కాకుండా ఇక్కడ ఇలా స్తంభాల మధ్యలోంచి చెట్టు గ్రో అయింది. చూడండి దాని వేళ్ళు ఎట్లా వచ్చాయో జడలు జడలుగా. సో ఇలా పారుతూ ఇది మొత్తం కింద చూసుకుంటే మొత్తం ఒక పాము, మెలకలబడ్డ పాములాగా మల్టిపుల్ జడలు జడలుగా వేళ్ళు ఉన్నాయంట కింద. సో ఇలా ఈ భూమిలో కాకుండా ఇలా స్తంభాల పైన రావడం అనేది చాలా ఆశ్చర్యం. దీని వెనకాల చెట్టు ఏదైతే ఉందో అది టోమ్ రైడర్ మూవీలో చూపించడం జరిగిందంట. సో ఇక్కడ ఈ చెట్టు కానీ ఆ చెట్టు కానీ ఇప్పుడు ఏవేవైతే ఆకులు లేవో ఈ చెట్టు కూడా, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి స్తంభాల్లోంచి ఎదిగాయి అన్నమాట. చెట్లు అనేది మొలిచాయి. అవి మొలిచి ఈ పర్టికులర్ గుడిని ఆవరణని మొత్తం మనకి ప్రాపర్గా నీడనిస్తూ సో ఇక్కడ ఈ గుడి ఆవరణని ఆ శాంక్టిటీని కాపాడుతున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రీ స్ట్రాంగ్లర్ ట్రీ అంటారు. సో 2 చెట్లు కలిసాయి అనమాట. 2 చెట్లు కలిసి ఒక చెట్టులాగా మారింది. ఇదే నేను చెప్పింది స్తంభం పైన మనకి మొలిసిన చెట్టు అని చెప్పేసి. అంటే 2 చెట్లు కలిసాయి. సో ఒక చెట్టు ఏంటంటే మధ్యలో ఉంది, ఇంకో చెట్టు దాని వేర్లతో ఇంకో చెట్టుని కప్పిందనమాట. అలా కప్పి ఏమైందంటే ఫైనల్గా మధ్యలో ఉన్న చెట్టుని చంపేసింది. సో ఓన్లీ దాని చుట్టూరా ఉన్న చెట్టు మాత్రమే ఇప్పుడు ఎలా దాని పాము మెలకల్లా ఎలా ఉన్నాయో చూసారా. నేను చెప్పింది ఇదే అనమాట. సో ఇదే మనకి టోమ్ రైడర్ మూవీలో వీళ్ళు యూజ్ చేసింది షూటింగ్ కోసం. సో ఇదే చెట్టు అనమాట. సో ఈ చెట్టు అనేది ఎంత డిఫరెంట్గా ఉంది చూసారా. సో ఈ పర్టికులర్ చెట్టు అనేది ఇలా ఈ స్తంభాల పైన మొలిచి ఇలా పెరిగిందనమాట. సో ఇక్కడ మన క్లియర్ డిపిక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రీ అనేది చూసుకోవచ్చు. ఇంకో చెట్టు ఉంది, అదొక కోబ్రా లాగా, దాని షేప్ ఎలా ఉంది చూడండి. ఇలా మల్టిపుల్ చెట్లు ఇలా స్తంభాల పైన మొలిసాయి ఫ్రెండ్స్. సో ఇదే ఫైనల్ మనకి జంగల్ ట్రీలో, ఈ జంగల్ టెంపుల్లో కనబడే ఫైనల్ చెట్టు. ఇది కూడా చూసారా స్తంభాల మధ్యలో ఎలా మొలిచిందో. సో దాని వేర్లు ఎలా ఉన్నాయో చూసారా. వాటితో పాటు ఆనుకొని దీన్ని ఇందుకే జంగల్ టెంపుల్ అని కూడా అంటారు అనమాట. సో తాప్రోమ్ అనేది అంటారు యాక్చువల్ ఇక్కడ వీళ్ళ కంబోడియన్ పదం, కానీ జంగల్ టెంపుల్ అనేది మన ఇంగ్లీష్ వర్డ్ అనమాట. సో ఎలా ఉంది చూడండి. దీనికి కూడా ఆకులు ఏం లేవు. సో ఒక్క చెట్టుకు మాత్రమే మనకు ఆకులు కనిపించాయి, మిగతా చెట్లకు ఆకులు లేవు. కానీ ఎంత బ్యూటిఫుల్గా అసలు ఒక చెట్టు అండ్ గుడి ఆవరణ అండ్ స్తంభాలు ఇలా కలిసిపోవడం అనేది చాలా డిఫరెంట్గా, చాలా వెరైటీగా, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా మనం తాప్రోమ్ టెంపుల్ కూడా చూసుకున్నాము. సో మనకి ఇక్కడ మొత్తం కంప్లీట్ జంగల్ అనేది ఉంది. సో టెంపుల్ అనేది సెంటర్లో ఉంది. ముందట చెట్లు ఉన్నాయి, వెనకాల చెట్లు ఉన్నాయి, అటువైపు ఇటువైపు అన్ని వైపుల చెట్లు ఉన్నాయి. సో ఇలా జంగల్ టెంపుల్ అనేది సూపర్బ్గా ఉంది. సో ఇలా ఇక్కడ టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉందంట. ఆ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి కాసేపు మన ఇండియన్ ఫుడ్ ఏదైనా తినేసి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ మనం ఫోనం పెన్కి బయలుదేరదాం. ఓకే, సో సీ యూ ఇన్ ద ఇండియన్ రెస్టారెంట్. మనం ఎంట్రన్స్లో ఒక ఫోటో చూసుకున్నాం కదా, ఇక్కడ ఇంకోటి ఉంది, ఇండియా కంబోడియా కోఆపరేషన్ ప్రాజెక్ట్ ఫర్ కన్జర్వేషన్ అండ్ రెస్టరేషన్ ఆఫ్ తాప్రోమ్ టెంపుల్. సో ఇది కూడా మళ్ళీ ఇక్కడ ఇండియా ఫ్లాగ్ ఉంది, కంబోడియా ఫ్లాగ్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇలా కంబోడియాకి వాళ్ళు ఎలా హెల్ప్ చేసి ఇక్కడ మొత్తం ఎలా రెస్టరేషన్ అనేది చేశారనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ అన్ని కూడా పెట్టడం జరిగింది. సూపర్బ్గా చేశారు కదా. సో ఇక్కడ బిఫోర్ ఎలా ఉంది, బిఫోర్ కన్జర్వేషన్ అండ్ ఆఫ్టర్ కన్జర్వేషన్, బిఫోర్ కన్జర్వేషన్ అండ్ ఆఫ్టర్ కన్జర్వేషన్, ఇవన్నీ 90sలోనే ఇవన్నీ చేయడం జరిగింది. సో 2022లో రీసెంట్గా చేసింది అయితే ఇది. సో ఇలా ప్రతి ఒక్కటి వీళ్ళు ఇక్కడ ఫొటోస్ అనేది పెట్టడం జరిగింది. సూపర్. ఇక్కడ ఒక చెట్టు కొమ్మని చూస్తున్నారా ఎలా ఉందో. ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఒక కొమ్మ ఎలా కలిసిపోయిందో చూసారా. సో ఎంత స్ట్రాంగ్ ఉందో ఇది, మనం కూర్చొని ఎగరడానికి వీలుగా ఉంది. సూపర్గా ఉంది కదా. సిఎం రీప్ సిటీకి వచ్చాను. మనకి సిటీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కర్రీవాలా అని ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి మనము భోంచేద్దాం, ఎలా ఉందో చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కర్రీవాలా రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసా, ఇండియన్ ఫుడ్. సో ఫస్ట్ ఇక్కడ పానీపూరి ఉంది. సో పానీపూరి చూడగానే ఆబ్వియస్లీ నాకు చాలా ఇష్టమైన ఫుడ్, అది ఆర్డర్ చేశాను. అండ్ దెన్ రోటీ, అండ్ దెన్ ఆలూ కర్రీ, పాపడ్ అయితే ఆల్రెడీ తిన్నాను, సూపర్ ఉంది పాపడ్, అలాంగ్ విత్ సమ్ మన పచ్చళ్ళు ఉన్నాయి. అంతేకాకుండా గోబీ మంచూరియా అండ్ మ్యాంగో జ్యూస్. సో ఫుల్ కోర్స్ ఇండియన్ మీల్ అనేది ఇక్కడ దొరుకుతుంది మనకి. సో అన్నీ ప్రాపర్గా ఆర్డర్ చేశాను. సో ఇవి తిని ఎంజాయ్ చేస్తాను. సో బేసిక్లీ మనం ఎంత దూరం వెళ్ళినా సరే, సో కంబోడియాలో ఫోనంపేలో అది క్యాపిటల్ కదా, ఇది సిఎం రీప్ అనేది చిన్న సిటీ కదా, ఇక్కడ ఉంటుందో లేదో అనుకున్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని ఇండియన్ రెస్టారెంట్కి వేరే చేసే వాళ్ళు ఎవరు లేరు. సో మనం ప్రాపర్ ఇండియన్ రెస్టారెంట్లో ఇండియన్ ఫుడ్ తింటున్నాము. సో ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫుడ్.
సో నేను ఫుడంపేకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏ రెస్టారెంట్లో తిన్నానని చూపిస్తాను. అక్కడ నమస్తే ఇండియా అనేది అక్కడ కూడా ప్రాపర్ రెస్టారెంట్. అక్కడ 2 రోజులు బాగా తిని ఎంజాయ్ చేశాను అక్కడ. సో 3వ రోజు కూడా ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి మీకు ఆ రెస్టారెంట్ కూడా చూపిస్తాను. సో కీప్ వాచింగ్, టేక్ కేర్. ఫ్రెండ్స్, ఇక్కడ దగదగ మెరుస్తుంది సిఎం రీప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫైనలీ సిఎం రీప్కి అప్రోచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఫుడంపెన్కి ఫ్లైట్ ఎక్కేసి బయలుదేరుతున్నాం. సూపర్గా ఉంది కదా, భలే మెరుస్తున్నాయి లైట్స్. ఫ్రెండ్స్, సో ఇక్కడ డొమెస్టిక్ డిపార్చర్స్ దగ్గరికి వచ్చేసాను. సిఎం రీప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది బ్రాండ్ న్యూ ఎయిర్పోర్ట్. జస్ట్ 6 months అవుతుంది ఓపెన్ చేసి. ఇక్కడ నుంచి యాంకోర్ వాట్ వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అనేది ఇక్కడ నుంచి జస్ట్ 1 hour డిస్టెన్స్లో ఉంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతానికి కంబోడియా నుంచి ఇండియాకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. కానీ నెక్స్ట్ 1-2 monthsలో ఇండిగో ఫ్లైట్ డైరెక్ట్లీ ఫ్రమ్ సిఎం రీప్ నుంచి ఇండియాకి వెళ్ళిపోవచ్చు. అది కొత్తది ఇండిగో ఫ్లైట్ వేయబోతున్నారంట. సో దాట్ ఈస్ ద గుడ్ న్యూస్. సో డైరెక్ట్గా ఎవరైనా కంబోడియా రాదలుచుకుంటే ఇండియాకి ఇప్పుడు డైరెక్ట్గా రావచ్చు ఇండియా నుంచి. ఇంతకుముందు ఏంటంటే మనం ఇండియా నుంచి థాయిలాండ్ నుంచి ఇక్కడ రావాల్సి వచ్చేది, లేదా వియత్నాంకి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు మనకి హైదరాబాద్ నుంచి. సో అందుకని ఓన్లీ బాంబేకి వెళ్ళాల్సి వస్తుంది, బాంబే ఢిల్లీ. సో మనకి హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్ రాబోతుంది. సీ యూ సూన్. ఫ్రెండ్స్, సో మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసా సిఎం రీప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. యాంకోర్ వాట్ అనే ప్లేస్కి రావడం కోసమే ఈ పర్టికులర్ ఎయిర్లైన్స్లో బుక్ చేసుకొని రావడం జరిగింది. మీరు ఆల్రెడీ యాంకోర్ వాట్ని, ఆ తర్వాత యాంకోర్ థోమ్ని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఫుడంపెన్కి వెళ్తున్నా. $50 కడితే 50 minutes ఫ్లైట్కి ఈ ఫస్ట్ రోకి అప్గ్రేడ్ చేశారు బిజినెస్ క్లాస్లోకి. చాలా కంఫర్టబుల్ సీటింగ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఫుడంపెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఒకటి ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంటనేది ఈ వీడియోలో చెప్పను, నెక్స్ట్ వీడియోలో చూస్తారు. చాలా ఇంట్రెస్టింగ్, చాలా బాగా అనిపించింది. నేను నైట్ ఆల్రెడీ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశాను. అది ఎక్స్పీరియన్స్ చేసింది ఈరోజు దాన్ని రికార్డ్ చేసి మీకు అది రేపటి వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పటివరకు చూసిందంతా మీరు ఎంజాయ్ చేశారని కోరుకున్నా. This is RK signing off from Siem Reap. Bye.